హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పర్సనల్ ప్రొనౌన్ అనేది వ్యక్తుల పర్సన్స్ గురించి తెలియచేసే సర్వనామం. ఇవి మాట్లాడే వ్యక్తి, వినే వ్యక్తి లేదా దేని గురించి అయినా మాట్లాడుతున్న వ్యక్తి లేదా విషయాన్ని సూచిస్తాయి. పర్సన్స్ ఫస్ట్ పర్సన్ సింగ్యులర్ ఐ నేను, ప్లూరల్ వి మనము లేదా మేము. సెకండ్ పర్సన్ సింగ్యులర్ అండ్ ప్లూరల్ యు నీవు లేదా మీరు. థర్డ్ పర్సన్ సింగ్యులర్ హీ అతను, షీ ఆమె, ఇట్ అది. ప్లూరల్ దే వారు లేదా అవి. పర్సనల్ ప్రొనౌన్స్ ఏమేమి సూచిస్తాయి? పర్సన్ మాట్లాడేవారు ఎవరు, ఫస్ట్, సెకండ్, థర్డ్. నంబర్ ఒకరా లేక ఎక్కువ మందా, సింగ్యులర్ ఆర్ ప్లూరల్. జెండర్ పురుషుడు, స్త్రీ లేదా నపుంసక లింగం. మాస్క్యులిన్, ఫెమినైన్, న్యూటర్. ఉదాహరణలు ఐ, మీ. ఇవి మనం ఫస్ట్ పర్సన్ సింగ్యులర్గా చెప్పుకుంటాం. వి, అస్ అనేవి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ లోకి వస్తాయి. యు సెకండ్ పర్సన్ సింగ్యులర్ ఆర్ ప్లూరల్ గా చెప్పవచ్చు. హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగ్యులర్ గా చెప్తాము. దే, దెమ్ అనేవి థర్డ్ పర్సన్ ప్లూరల్ గా చెప్పబడతాయి. విశ్లేషణ ఉదాహరణ షీ అనే పర్సనల్ ప్రొనౌన్ ని తీసుకుంటే ఇది థర్డ్ పర్సన్, ఇది సింగ్యులర్, ఇది ఫెమినైన్ జెండర్ అనగా స్త్రీలింగము. సారాంశం పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి వ్యక్తులు, సంఖ్య, లింగం వంటి సమాచారాన్ని తెలియజేస్తూ వాక్యంలో నౌన్ స్థానంలో ఉపయోగించబడతాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.